మీరు డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ వాడుతున్నారా? అయితే జాగ్రత్త పడండి. డోంట్ గో అవే, కీప్ వాచింగ్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. Here we go. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సైబర్ క్రైమ్స్ చూస్తే డెబిట్ కార్డ్ మీద ఎక్కువ నేరాలు జరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు తెలుసో తెలీదో లాస్ట్ ఇయర్ అక్టోబర్లో 32 లక్షల డెబిట్ కార్డ్స్ హ్యాకింగ్ చేయబడ్డాయి. దానిలో ఎస్బీఐ 6 లక్షల డెబిట్ కార్డుని బ్లాక్ చేసింది. ఆ బ్లాక్ చేసిన డెబిట్ కార్డ్స్లో మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎక్కువ ఏ ప్లేసెస్ నుంచి అంటే హైదరాబాద్, వైజాగ్ అండ్ విజయవాడ, ఈ ప్లేసెస్లో ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు డెబిట్ కార్డ్ క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయి, వాటి నుంచి మనం ఎలా కాపాడుకోవాలో చూద్దాం. మనం పబ్లిక్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఫ్రీ వైఫై అని కనబడుతూ ఉంటుంది. ఆ ఫ్రీ వైఫై యూజ్ చేసుకొని మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇవేం చేయబాకండి. మీరు ఓపెన్ చేసి దాన్ని బ్రౌజ్ చేయడం కానీ, దానిలో ఆన్లైన్ పేమెంట్ చేయడం కానీ చేయకండి. ఇంకోటి వచ్చేసరికి సోషల్ మీడియా, ఇది చాలా కామెడీగా ఉంటుంది ఫ్రెండ్స్. సోషల్ మీడియాలో క్రైమ్స్ ఎలా ఉంటాయంటే, ఒకడు క్రైమ్ చేయాలనుకునేవాడు ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేస్తాడు. ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి ఒక అందమైన అమ్మాయి ఫోటో పెట్టుకుంటాడు. రకరకాల వాళ్ళకి యాడ్ రిక్వెస్ట్ పెడతాడు. దానిలో కొంతమంది బక్రాస్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే అవి యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత వీడు ఏం చేస్తారంటే వాళ్ళు చార్జ్ చేస్తూ ఉంటాడు అనమాట. కొన్ని రోజులు చాట్ బాగా చేసిన తర్వాత ఒకరోజు సడన్ గా నాకు చాలా డబ్బులు అవసరం అవుతున్నాయి ఫ్రెండ్, నిన్ను కాబట్టి అడుగుతున్నాను, ఇంకెవరిని అడుగుతాను చెప్పాను. కానీ మనం బక్రా ఏం చేస్తాడంటే ఇంకా వాడు ఏం ఆలోచించకుండా వాడి కార్డ్ నెంబర్ అన్నీ ఇచ్చి పడేస్తాడు. ఆఫ్టర్ 2 days తర్వాత ఆ ఎఫ్బీ అకౌంట్ మీకు ఎక్కడ కనబడదు. అప్పుడు వాడికి ట్యూబ్లైట్ వెలిగిద్ది, ఓ నేను మోసపోయానని చెప్పి. అప్పుడు గబగబా పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. చేతులు గాల కాకులు పట్టుకుంటే ఏం లాభం. ఇంకోటి మొబైల్, పీసీ ఆర్ ల్యాప్టాప్, ఇవి మొబైల్స్లో ఏం చేస్తారంటే, నేను ఆల్రెడీ చెప్పాను, ఫేక్ అప్లికేషన్స్ అని ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. ఫేక్ అప్లికేషన్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకొని వాడు కార్డ్ నెంబర్ అడగగానే గబగబా మీ కార్డ్ నెంబర్, సివివి అన్ని డీటెయిల్స్ మొత్తం వాడికి ఇచ్చేస్తున్నాడు. తర్వాత చూసుకుని డబ్బులు స్వాహా అవుతున్నాయి. పీసీ, ల్యాప్టాప్ కిందకు వచ్చేసరికి మనకి చాలా సాఫ్ట్వేర్స్ యూజ్ అవుతూ ఉంటాయి సిస్టమ్స్కి, ల్యాప్టాప్స్కి. కాకపోతే అవి మనం డబ్బులు పెట్టి కొనలేక మనం క్రాక్ ఫైల్స్ అవన్నీ ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం. మీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కొంచెం చెక్ చేసుకోండి, ఎందుకంటే హ్యాకర్స్ ఇవే కూడా ఎంచుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి కాల్స్, ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్. డైరెక్ట్ మీ ఫోన్కి ఓటీపీ వచ్చింది. ఓటీపీ వచ్చిన తర్వాతైనా కాల్ చేస్తారు, లేకపోతే మామూలుగా కాల్ చేస్తారు. కాల్ చేసి నేను ఎస్బీఐ మేనేజర్ని మాట్లాడుతున్నాను, మీ కార్డు బ్లాక్ అయిపోయింది, కార్డు డీటెయిల్స్ ఇస్తే మీకు కొత్త కార్డు ఇస్తాం, ఇలా చాలా మంది చెప్తా ఉంటారు. అవి మనం కంగారు పడిపోయి గబగబా మన కార్డు నెంబర్స్ ఇవన్నీ ఇవ్వకండి. ఇంకోటి వచ్చేసరికి మెసేజ్ అండ్ జీమెయిల్స్, సేమ్ ఇవి ఇందాక చెప్పినలాగే ఉంటాయి. సేమ్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలాగే మీ కార్డు ఓల్డ్ అయింది, బ్లాక్ అయింది అని చెప్పి వాళ్ళు వెబ్సైట్ లింక్ ఇస్తారు. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మన కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్తూ ఉంటారు. అలా అసలు చేయకండి ఫ్రెండ్స్. కొంతమంది వీటికి భయపడతా ఉంటారు ఈ మెసేజ్లకి. ఎందుకు భయపడే, సరదాగా వాళ్ళతో ఆడుకోవచ్చు కూడా. వెళ్ళి మనం లోపలికి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళ కార్డ్ నెంబర్ అడగగానే గాడిద గుడ్డు బందరు లడ్డు అని దాన్ని టైప్ చేసి దాన్ని డీకోడ్ చేసుకుంటే అదే నా కార్డ్ నెంబర్ అని చెప్పేసేయండి. అలా చాలా రకాలుగా ఆడుకోవచ్చు వాళ్ళతో. మీరు ఏం భయపడకండి ఇలాంటి వాటికి ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చేసరికి ఏటీఎం పిన్ అండ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్స్. మీ ఏటీఎం పిన్ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్స్ కానీ వీలైనంత వరకు రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉండండి. ఎక్కువ మీరు రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉంటే ఆ పాస్వర్డ్స్ కానీ ఏటీఎం పిన్స్ కానీ హ్యాకింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అలాగే మీరు సంవత్సరాల పొడుగుతా అదే పాస్వర్డ్ అదే పిన్ పెట్టుకుంటా ఉంటే హ్యాకింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మొబైల్ అలర్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నప్పుడు మొబైల్ అలర్ట్ కంపల్సరీ పెట్టించుకోండి. కంపల్సరీ మీ మొబైల్ నెంబర్ పర్మనెంట్ ఇవ్వండి. 2 monthsకి 3 monthsకి చేంజ్ చేసే మొబైల్ నెంబర్ ఇవ్వకండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ చేసినా, విత్డ్రా చేసినా మనకి మెసేజ్ వస్తూ ఉంటాయి ఆ మొబైల్ నెంబర్కి. ఒకవేళ మీకు మొబైల్ అలర్ట్ రాపోయినా, మీ ఫోన్ నెంబర్ చేంజ్ చేసిన, బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి కంపల్సరీ అది రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఎందుకంటే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. మొబైల్ రిజిస్ట్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏటీఎంస్లో 3 రకాల మోసాలు జరుగుతున్నాయి. ఒకటి స్కిమ్మింగ్ డివైస్ యూజ్ చేసి, సెకండ్ వచ్చేసరికి స్పై కెమెరాస్, థర్డ్ వచ్చేసరికి అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్. ఫస్ట్ స్కిమ్మింగ్ డివైజెస్. స్కిమ్మింగ్ డివైజెస్ ఎలా ఉంటాయంటే, అలా ఉంటాయి. వాటిని ఎలా తెలుసుకోవాలంటే, మనం ఒకసారి మీరు డెబిట్ కార్డ్ ఏటీఎంలో పెట్టే ముందు ఒకసారి లాగండి, అది వస్తుందా రావట్లేదా, ఫిక్స్ అయి ఉందా అని చెప్పి అదొకటి అబ్జర్వ్ చేయండి. ఇంకోటి ఏంటంటే నెంబర్ ప్లేట్, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. ఏటీఎంలో స్పై కెమెరాస్. స్పై కెమెరాస్ అంటే మీకు చూడడానికి చాలా చిన్నదిగా ఉంటాయండి. ఇప్పుడు నేను పిక్చర్లో చూపిస్తాను చూడండి. వీటి నుంచి ఎలా తప్పించుకోవాలంటే ఏం లేదు, సింపుల్. ఏటీఎం పిన్ నొక్కేటప్పుడు మీరు చెయ్యి అడ్డం పెట్టుకొని ఇలా టైప్ చేసేసేయండి. ఏటీఎంలో థర్డ్ స్కామ్ వచ్చేసరికి అదర్ ఇన్స్ట్రుమెంట్స్ ఫ్రెండ్స్. అదర్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఎలా ఉంటాయంటే, మనం ఇప్పుడు ఏటీఎం సెంటర్కి వెళ్తాం. ఏటీఎం సెంటర్కి వెళ్ళి డబ్బులు తీసే ప్రాసెస్ ఉంటుంది కదా, ఏటీఎం పిన్ ప్రెస్ చేయడం, తర్వాత మనీ ప్రెస్ చేయడం, తర్వాత ప్రింట్ రిసిప్ట్ నొక్కుతాం. తర్వాత మనకి డబ్బులు వస్తున్నట్టు సౌండ్ వస్తుంది, కాకపోతే డబ్బులు రావు. మనం ఏమనుకుంటామంటే ఏటీఎంలో డబ్బులు లేవేమో అనుకొని మనం బయటికి వెళ్ళిపోతాం. కాకపోతే అక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను ఒక క్లిప్ చూపిస్తా, ఆ క్లిప్లో చూడండి, అక్కడ డబ్బులు వచ్చే ప్లేస్లో ఒక డబ్బాని ఫిక్స్ చేస్తున్నారు.
మన ప్రింట్ రిసిప్ట్ రాకుండా ప్లాస్టర్ అండ్ ఇచ్చేస్తున్నారు. టాప్ 1 వచ్చేసరికి స్కిమ్మింగ్ మిషన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేను ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ATMs లో ఈ స్కిమ్మింగ్ మిషన్స్ ఎలా చూడాలని చెప్పి. సెకండ్ వచ్చేసరికి స్వైపింగ్ మిషన్స్ లో ఎలా చూడాలి. థర్డ్ 1 వచ్చేసరికి మనం పబ్లిక్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఈ స్కిమ్మింగ్ డివైజెస్ నుంచి ఎలా కాపాడుకోవాలని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్వైపింగ్ మిషన్స్ చూద్దాం. స్వైపింగ్ మిషన్స్ లో 2 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఇలా స్వైప్ చేసే మిషన్ ఒకటి ఉంటుంది, ఇంకోటి వచ్చేసరికి కార్డ్ ఇన్సర్ట్ చేస్తాం. స్వైపింగ్ మిషన్స్ అలాంటివి ఉంటాయి. ఫస్ట్ కార్డు స్వైప్ చేసే స్వైపింగ్ మిషన్స్ లో వీళ్ళు ఎలా ఇన్సర్ట్ చేస్తున్నారంటే ఆ క్లిప్ చూడండి. అలా ఇన్సర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ ఇన్సర్ట్ చేసిన దాంట్లో మనం కార్డు స్వైప్ చేస్తే ఖచ్చితంగా మన డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతాయి. సెకండ్ టైప్ స్వైపింగ్ మిషన్ వచ్చేసరికి డెబిట్ కార్డ్ ఇన్సర్ట్ చేసే స్వైపింగ్ మిషన్. అందులో మంచి స్వైపింగ్ మిషన్స్ ఎలా గుర్తించాలంటే మనం కార్డు ఇన్సర్ట్ చేస్తాం కదా, ఇన్సర్ట్ చేసినప్పుడు మినిమం మనం బొటన్ వేయాలంటే స్పేస్ బయటకు వచ్చి ఉండాలి మనం కార్డు ఇన్సర్ట్ చేసినప్పుడు. అప్పుడు అవి మంచి డివైజెస్ అని అర్థం. కార్డు పూర్తిగా లోపలికి వెళ్ళిపోతే అవి ఫేక్ స్వైపింగ్ మిషన్స్ అని అర్థం. ఇంకా లాస్ట్ 1 వచ్చేసరికి స్విమ్మింగ్ డివైజెస్ పబ్లిక్ ప్లేస్ లో కూడా యూస్ చేస్తున్నారు. అది ఎలా అంటే మనం రెస్టారెంట్స్ కి వెళ్తా ఉంటాం, పెట్రోల్ బంకులు పెట్రోల్ కొట్టించుకోవడానికి ఇలా వెళ్తా ఉంటాం. ఎగ్జాంపుల్ మన రెస్టారెంట్ కి వెళ్తే లాస్ట్ మొత్తం ఫుడ్ మొత్తం తినిన తర్వాత మనకి బిల్లు వచ్చింది కదా, బిల్లు ప్లేస్ లో మనం ఏం చేస్తాం అంటే మన డెబిట్ కార్డులు ఇచ్చేస్తాం వాళ్ళకి. అక్కడ వెయిటర్స్ కానీ లేకపోతే పెట్రోల్ బంకులు మనం పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత కార్డు వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు లోపలికి వెళ్ళి స్వైప్ చేసి తీసుకొస్తారు. అక్కడ పెట్రోల్ కొట్టే వాళ్ళు కానీ, నేను అందరి గురించి అనట్లేదండి, 95% అందరు మంచోళ్ళే ఉంటారు. కాకపోతే మిగతా 5% ఉంటారు కదా డబ్బు మీద బాగా ఆశ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు కార్డు ఇస్తారు కదా, వాళ్ళు తీసుకువెళ్ళి ఫస్ట్ వాళ్ళ స్కిమ్మింగ్ డివైజెస్ లో స్వైప్ చేసి తర్వాత నార్మల్ గా స్వైప్ చేసి మీకు తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు. కాకపోతే ఈ స్కిమ్మింగ్ డివైస్ కేసెస్ ఎక్కువ అబ్రాడ్ లో జరుగుతున్నాయి, అంటే విదేశాల్లో జరుగుతూ ఉన్నాయి. ఇండియాలో అక్కడక్కడ జరుగుతున్నాయి. ఫ్యూచర్ లో ఇండియా మొత్తం పాకే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా వీటి మీద కొంచెం అవగాహన పెంచుకోండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా డెబిట్ కార్డు మీ కళ్ళ ముందు స్వైప్ చేసేలా చూసుకోండి. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకండి కార్డ్స్. ఇవే కాదు ఫ్రెండ్స్, ఇంకా చాలా రకాల డెబిట్ కార్డ్ స్కామ్స్ జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే నేను అందులో కొన్ని ఇంపార్టెంట్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ మీకు ఏమైనా డెబిట్ కార్డ్ మీద స్కామ్స్ తెలిసి వాటి నుంచి ఎలా కాపాడుకోవాలని మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళ కోసం ఇలాగే మంచి మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూనే ఉంటాం. దిస్ ఈజ్ యువర్ కాంతు సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యూ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా బై.